హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గత సీజన్స్ని మైమరిపిస్తూ చాలా వినోదాత్మకంగా సాగుతుంది అని చెప్పాలి. అయితే ఇక ఈ సీజన్ కూడా ఫినాలే వైపు అడుగులు వేస్తుంది. ఈ నేపథ్యంలో 13వ వారం వీకెండ్ రావడంతో బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన కింగ్ నాగార్జున మన టీవీ ద్వారా హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్తో మాట్లాడటం జరిగింది. ఇదే సమయంలో రీతు వద్దకు వచ్చి ఆగిన కింగ్ నాగార్జున రీతుతో మాట్లాడుతూ ఫుల్ ఫైర్ అయితే అయ్యాడు. ముఖ్యంగా రీతు, నువ్వు ఈ వారం టికెట్ టు ఫినాలే రేస్లో ఫినాలే వరకు వచ్చావు కదా, అంటే ఫైనల్ రౌండ్ వరకు వచ్చావు, కొద్దిలో టికెట్ టు ఫినాలే మిస్ అయ్యావు, నీకు ఎలా ఉంది, ఏమనిపిస్తుంది అంటూ అడిగితే, సార్ నేను ఖచ్చితంగా టికెట్ టు ఫినాలే రేస్ గెలవాలి అనుకున్నాను, కానీ అనూహ్యంగా చివరి రౌండ్లో ఓడిపోవడంతో ఇక నేనేమీ చేయలేకపోయాను, చాలా డిసప్పాయింట్మెంట్ అయ్యాను అని రీతు అంటే, ఓకే రీతు అంటూ నాగార్జున చెప్పాడు. ఇక ఆ తర్వాత రీతుకి అసలైన మాస్ కోటింగ్ అయితే మొదలైంది అని చెప్పవచ్చు. రీతు, నువ్వు ఎప్పుడు గెలిచినా టాస్కుల్లో ఎందుకమ్మా పెంట పెంట చేసి వదిలేస్తావు, అసలు ఒక్కసారైనా పర్ఫెక్ట్గా ఆడి గెలిచావా, ప్రతిసారి చండాలమైన ఆటతో వరస్ట్గా బిహేవ్ చేస్తావు. ముఖ్యంగా రీతు, నువ్వు భరణితో ఆడిన టాస్క్లో అసలు అది ట్రయాంగిలేనా? ట్రయాంగిల్ అంటే 3 కోణాలు ఉండాలి, అక్కడ 4 ఎడ్జెస్ ఉన్నాయి, అంటే 4. అది 3 ఉంటే ట్రయాంగిల్ అవుతుంది, కానీ 4 ఉంటే ట్రయాంగిల్ ఎలా అవుతుందమ్మా? ఆ మాత్రం బుర్ర లేకుండా మళ్ళీ సంచాలకగా సంజన నిర్ణయమే ఫైనల్ నిర్ణయం, సంజన ప్రకటించేసింది కదా, నేను గెలిస్తే అందరికీ కుళ్ళు మంటలు కొట్టుకుంటూ ఉంటారు అంటూ అనవసరపు మాటలు ఎందుకు? అలాగే మళ్ళీ భరణి టాస్క్ పూర్తి చేస్తే ఎక్కడ నేను ఓడిపోతానో ఏమో అంటూ రింగు తీసుకుని టీషర్ట్ లోపల దాచిపెట్టావు చూడు, అది మాత్రం చండాలం. చీచి, నీ నుంచి ఇటువంటి బిహేవియర్ ఇక రాదులే అనుకున్న ప్రతిసారి కూడా దానికంటే దిగజారి నువ్వు ప్రవర్తిస్తున్నావు రీతు. అక్కడ స్పోర్ట్స్మ్యాన్షిప్ ఎక్కడుందమ్మా? నువ్వు టికెట్ టు ఫినాలే గెలిచినా మళ్ళీ ఫైనల్లో గెలిస్తేనే నీకు కప్పిస్తారు. ఆ మాత్రం బుర్ర లేకుండా ఆడియన్స్ దగ్గర నెగిటివ్ అయిపోతానేమో అని కూడా ఆలోచించకుండా నువ్వు దాన్ని దాచిపెట్టిన విధానం కానీ, అక్కడ నిన్ను నువ్వు సమర్థించుకున్న విధానం కానీ అస్సలు బాగాలేదు. ఒకవైపు డెమాన్ చెప్తూనే ఉన్నాడు, అలా ఎందుకు చేశావు రీతు అంటూ ఉంటే, పోలేరా ఏదైనా అయితే నేనే చూసుకుంటాను, నువ్వేంటి చెప్పేది అంటూ డెమాన్ను కూడా అన్నావు. ఎవరైనా చెప్తే వినాలి, లేదా నీకైనా తెలియాలి, కానీ నువ్వు ఆ రెండూ కూడా చేయడం లేదు. వరస్ట్గానే గేమ్లో కొనసాగుతున్నావు, అలాగే కొనసాగుతూనే ఉన్నావు. ఇది మాత్రం నీకు ఇప్పుడే కాదు, బయట ఎప్పుడైనా కూడా ప్రాబ్లం అవుతుంది. నిజాయితీగా నిర్భయంగా ఉండేలా ఆడు, గెలిస్తే గెలుస్తాం, ఓడిపోయినా కూడా మనకి ఆ గ్రాటివిటీ అవన్నీ కూడా ఉండాలమ్మా. ఎందుకంటే ఓడిపోయినా కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ అంటూ ఒకటి ఉంటుంది కదా, దానికి నువ్వు సర్ది చెప్పుకోవాలి కదా. అక్కడ నువ్వు గెలిచావు, ఏమైనా ప్రయోజనం ఉందా? భరణికి అనవసరంగా అన్యాయం చేశావు, ఫినాలేలో ఓడిపోయి టికెట్ టు ఫినాలే రేస్ నుంచి అవుట్ అయిపోయావు, అంతే కదా. ఆ మాత్రానికి భరణికి అన్యాయం చేసేలా ఎందుకు మాట్లాడావు, ఎందుకు చేశావు అంటూ రీతుకి ఎడాపెడా వాయించేయడంతో రీతు కేవలం సారీ సార్ అంటూ ఇక నోరు కూడా తెరవలేకపోయింది. సో ఏదేమైనా రీతుతో నాగార్జున మాట్లాడిన ఈ మాటలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.